ఈ యొక్క పరిశుద్ధ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగముగా ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనములో ఇలాగున రాయబడి ఉంది. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనములో ఇలాగూ రాయబడి ఉంది. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై యుండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసియుంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వెనుకలిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, మనము మొదటి ఆదివారము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ దేవుడు తెరచిన తలుపులు అనేటువంటి అంశాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుడు మన ఎదుట ఏ తలుపులు తెరచి ఉంచాడో గడిచిన వారంలో మనము ధ్యానం చేసి ఉంటున్నాం. ఆయన మన ఎదుట ఏ తలుపులు తెరిచాడు అనంటే రక్షణ తలుపులను తెరిచి ఉంచాడు. డోర్స్ ఆఫ్ సాల్వేషన్. ఈ యొక్క రక్షణ అనేటువంటి తలుపులు మన ముందు తెరిచి ఉంచాడు కాబట్టి మనము లోపలికి ప్రవేశించాలి. ప్రవేశిస్తే మనము ఏం చేయబడతాం? రక్షించబడతాం. ఒకవేళ బయట ఉంటే మనము భక్షించబడతాము అని మనము నేర్చుకున్నాం. మనము లోపలికి రావాలి అన్నదే దేవుని యొక్క ఉద్దేశం. లోపలికి ప్రవేశించాలి అన్నదే దేవుని యొక్క చిత్తం. మనము లోపలికి ప్రవేశిస్తే మనకు ప్రయోజనం ఉంది. ఒకవేళ మనము వెలుపల ఉండిపోతే ప్రమాదము ఉంది. మనము లోపలికి ప్రవేశిస్తే క్షేమము ఉన్నది. మనము లోపలికి రాకుండా బయట ఉండిపోతే క్షామము ఉన్నది అని మనము నేర్చుకున్నాం. అయితే మరి దేవుడు ఒక్కసారి ఆ ద్వారములు తెరిస్తే దానిని ఎవడు కూడా మూయజాలడు. ఈరోజు కూడా దేవుడు ఆ ద్వారములు మన ముందు తెరిచే ఉంచాడు. ఆయన మనలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క మాటను మనం విని మనము లోపలికి ప్రవేశించేవారుగా ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం, ఆయన యొక్క తలంపు. కాబట్టి ఇప్పటికీ ఇంకను ఆయన తన యొక్క ప్రేమను మన ఎడల వెల్లడిపరుస్తూ ఉన్నాడు. మన పైన తన యొక్క కనికరమును, తన యొక్క జాలిని, తన యొక్క కృపను కూడా ఆయన వెల్లడిపరుస్తూ అన్ని విషయాల్లో ఆయన మనకు సహాయకుడిగా ఉంటూ మన ముందు తెరిచిన ద్వారం వైపునకే ఆయన మనలను నడిపిస్తూ ఉన్నాడు. ఆయన నడిపించినంతకాలము నడిపిస్తాడు. ఆయన మాట విని ఆయన చేపట్టుకొని వచ్చావా ప్రయోజనం పొందుతావు, క్షేమంగా ఉంటావు, ఆ యొక్క రక్షణలో నువ్వు కొనసాగుతావు. లేదు నా దారి నాదే అంటే ఆయన విడిచిపెట్టేస్తాడు. ఎప్పుడు కూడా నువ్వు ఆరాధిస్తున్న లేక మనం ఆరాధిస్తున్న మన దేవుడు బలవంతం చేసేటువంటి దేవుడు కాదు. ఆయన మనకు చాయిస్ ఇచ్చేటువంటి దేవుడు, అవకాశాలు ఇస్తాడు. ఆయన చాలాసార్లు చెప్పి ఉన్నాను. ద్వితీయోపదేశ కాండంలో ఆయన అంటాడు కదా, జీవమును మరణమును నీ ముందు నీ ఎదుట ఉంచి ఉన్నాను, నువ్వు ఎంపిక చేసుకో. ఇరుకు మార్గము, విశాల మార్గము రెండు మన ముందు ఉన్నాయి. ఏ మార్గంలోనికి వెళ్ళాలో నిర్ణయించుకోవాల్సింది నీవు. ఆ రెండింటి గురించి కూడా ఆయన చెప్పాడు. ఏ మార్గంలోకి వెళ్తే ఎలా ఉంటుందో కూడా ఆయన చెప్పాడు. ఇప్పుడు ఆ ఛాన్స్ లేక ఆ చాయిస్ దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనము తప్పనిసరిగా ఏం చేయాలి చెప్పండి? సద్వినియోగం మనము చేసుకొని ఆయన తెరచిన ఆ యొక్క రక్షణ ద్వారంలోనికి మనము ప్రవేశించాలి. ఇంకా కొన్ని ద్వారాలు ఉన్నాయి, వాటిని ఈ వారం మనము ఆలోచన చేయబోతున్నాం. కానీ ఆ మంచి మాటను మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు నీ క్రియలను నేను ఎరుగుదును అన్నాడు. అంటే ఈరోజు సంఘముతో దేవుడు మాట్లాడుతూ ఈ యొక్క సియోను ప్రార్థన మందిరం కొరకు లేక సంఘము కొరకు ఆయన అంటున్నాడు, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమిటి మన క్రియలు అని మనం ఆలోచన చేస్తే అదే ప్రకటన గ్రంథములో 2వ అధ్యాయములో 2వ వచనములో ఇలాగూ రాస్తూ ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఇలా రాయించాడు,
నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటువనియు అంటున్నాడు. అంటే దేవుడు మన కొరకు ఏం తెలుసుకున్నాడయ్యా అనంటే మన క్రియలను ఆయన తెలుసుకున్నాడు. మనము చేస్తున్నటువంటి క్రియలను ఆయన తెలుసుకున్నాడు. అంటే మనము చేస్తున్న ప్రతి పని కూడా ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. అలాగే నీ కష్టము అంటే నువ్వు దేవుని కొరకు పడుతున్నటువంటి కష్టం, సువార్త కొరకు నువ్వు పడుతున్నటువంటి కష్టం, ఆత్మల కొరకు నువ్వు పడుతున్నటువంటి కష్టం, ఈ పరిశుద్ధత కొరకు నువ్వు పడుతున్నటువంటి కష్టం, విశ్వాసములో నువ్వు కొనసాగడానికి పడుతున్నటువంటి కష్టం, ఇలాగ మనము దేవుని కొరకు నువ్వు పడేటువంటి ప్రతి కష్టమును కూడా, ప్రతి పనిని కూడా ఆయన ఏం చేస్తున్నాడట? చూస్తున్నాడట. ఆయన చూశాడు. నీ సహనమును నేను ఎరుగుదును అంటున్నాడు. అంటే దేవుని కొరకు, పరిచర్య కొరకు, సువార్త కొరకు నువ్వెంత సహనముతో నీవు ఉన్నావో దేవుడు ఎరుగును అంటున్నాడు. ఇంకేమన్నాడండి? నీవు దుష్టులను సహింపలేదు. దేవుని వాక్యమునకు విరోధముగా ఉన్నవారిని సహింపలేదు. దేవుని సంఘమునకు విరోధముగా ఉన్నవారిని నువ్వు సహింపలేదు. వారిని ఎదుర్కొన్నావు, వారితో నువ్వు పోరాటం చేసావు. దేవుని యొక్క పరిశుద్ధులను ఎవరైతే పాడు చేస్తా ఉన్నారో, దాడి చేస్తున్నారో వారి విషయమై కూడా నువ్వేం చేసావయ్యా అని అంటే వారిని సహించలేదు, వారిని నువ్వు ఎదుర్కొన్నావు. అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకున్న వారిని పరీక్షించి. అవును, ఈరోజు చాలా మంది అపోస్తులు కాకయే అంటే, అపోస్తులు అంటే ఎవరు? పంపబడిన వారు. అంతే. అపోస్తులు అంటే అర్థం ఏంటండి? పంపబడిన వారు. ఈరోజు చాలా మంది దేవుని చేత పంపబడకపోయినా మేము అపోస్తులమని చెప్పుకుంటున్నారు. మేము దేవుని చేత పంపబడిన వారని చెప్పుకుంటూ అబద్ధ బోధకులు. అదే ఆయన అక్కడ అదే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అపోస్తులమని చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవేం చేశావు? నీవు కనుక్కున్నావు. అంటే దేవుని యొక్క వాక్యమునకు విరోధముగా ఉన్న వారందరినీ కూడా, వీళ్ళందరూ ఎవరండి? దేవుని ఎరిగిన వారే, దేవుని తెలుసుకున్న వారే. ఇక్కడ మీరు అందరూ దేవుని ఎరిగిన వారే, క్రీస్తు రక్తంలో కడగబడిన వారే. ఇందులో పంపబడిన వారు ఎంతమంది? కొంతమందే కదండి. దేవుని వాక్యము ప్రకటించడానికి కొంతమందిని ఎంపిక చేసుకుంటే, దేవుని వాక్యమును వినడానికి కొంతమందిని ఎంపిక చేసుకుంటే, దేవునికి సాక్షులుగా ఉండడానికి కొంతమందిని దేవుడు ఎంపిక చేసుకుంటే, అపోస్తులుగా లేక మిషనరీస్గా పంపబడిన వారు కొంతమంది ఉన్నారు. అంటే ఒక్కొక్కరు ఒక పని కొరకు దేవుడు ఎంపిక చేసుకున్నాడు. కానీ ఈరోజు చాలామంది దేవుని చేత పంపబడకపోయినా దేవుని చేత పంపబడ్డామని, మేము అపోస్తులమని, మేము బోధకులమని, మేము సేవకులమని వీళ్ళందరూ కూడా ఈరోజు సంఘాల మీద పడి లేక విశ్వాసుల మీద పడి వారు ఏం చేస్తూ ఉన్నారయ్యా అని అంటే అబద్ధ బోధలు చేస్తూ ఉన్నారు. వారి విషయంలో కూడా నువ్వేం చేసావు? నీవు ఆ శ్రమను ఎదుర్కొన్నావు, వారిని పరీక్షించావు. నువ్వు నిజమైన బోధకుడు కాదని, నువ్వు నిజమైన రెవరెండ్ కాదని, నువ్వు నిజమైన బిషప్ కాదని, నువ్వు అపోస్తులుడు కాదని నువ్వు వారిని గుర్తించావు. వారు అబద్ధ బోధకులను గుర్తించావు. కాబట్టి నీ క్రియలు నేను ఎరుగుదును, నీ కష్టాన్ని నేను ఎరుగుదును, నీ సహనాన్ని నేను ఎరుగుదును. నీవు నా విషయమై నువ్వెంత శ్రమ పడుతున్నావో, కష్టపడుతున్నావో, దుష్టులను ఎలాగ ఎదుర్కొంటున్నావో, తప్పుడు బోధలు చేస్తున్న వారిని నువ్వు సహించలేదు. ఇవన్నీ కూడా నేను ఎరుగుదును. కాబట్టి నీ ఎదుట నేను ఏం తెరిచాను? ఆ రక్షణ ద్వారాను తెరిచాను అని అంటున్నాడు దేవుడు. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు ఆయన అంటున్నాడు, నీ క్రియలు నాకు తెలుసు, నా క్రియలు దేవునికి తెలుసు. రెండవది ఆయన మంచి మాట ఏంటంటే, నీవు నన్ను ఎరగననలేదు అంటున్నాడు. ఇంత కష్టపడినా కదండి, ఇంత బాధపడినా, ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా, దుష్టులు నీపై దాడి చేస్తున్నప్పటికీ, అబద్ధ బోధకులు నీ చుట్టూ ఉండి సంఘాన్ని గలిబిలి చేస్తున్నప్పటికీ కూడా నువ్వేం చేస్తావు? నీవు వారిని ఎదుర్కొన్నావు. అటువంటి పరిస్థితుల్లో కూడా నీవు నా నామమును ఎరుగననలేదు కాబట్టి నీ ఎదుట నేను ద్వారములు తెరిచాను అంటున్నాడు. అయితే ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు దేవుడు తెరిచిన ఆ రెండవ ద్వారమును మనము ఆలోచన చేయబోతున్నాం. మొదటి ద్వారం ఏంటి చెప్పండి?
రక్షణ ద్వారం. మరి మీరు ఎంతమంది ప్రవేశించారో నాకైతే తెలియదు, కానీ ప్రవేశించకపోతే దేవుడు మరొక ఆదివారం మన ముందుంచి మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు. ప్రవేశిద్దాం. అందులోకి వెళితే మనము ప్రయోజనం పొందుతాం, అందులోకి వెళితే క్షేమంగా ఉంటాం, అందులోకి వెళితే మనము రక్షించబడతాం. రెండవ ద్వారాన్ని మనము ఆలోచన చేయబోతున్నాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనములో ఇలాగున రాయబడి ఉంది. మన ప్రభువైన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. చాలండి. రెండవదిగా ఆయన మన ముందు తెరచిన తలుపు ఏంటో చెప్పమంటారా? సహవాసపు తలుపులు. ఏ తలుపండి? సహవాసపు, డోర్స్ ఆఫ్ ఫెలోషిప్. ఈ యొక్క ఆయన తెరిచిన సహవాసపు తలుపులు తెరిచాడు కాబట్టి మనము లోపలికి ఏం చేయాలి చెప్పండి? ప్రవేశించాలి. లోపలికి వెళితే మనకు సహవాసం దొరుకుతుంది. సరే, ఎటువంటి సహవాసం దొరుకుతుందో తర్వాత మనం మాట్లాడుకుందాం. కానీ ఒకవేళ నువ్వు లోపలికి రాకుండా బయట ఉంటే నీకు కలిగేటువంటి ప్రమాదాన్ని మొదట మనం ఆలోచించేద్దాం. అర్థమవుతుందండి? ఆయన సహవాసపు తలుపులు తెరిచాడు. నువ్వు ప్రవేశిస్తే ఎటువంటి సహవాసం దొరుకుతుందో మనకు తెలుసు. అయితే నేను రానండి అని కొంచెం మొండికేసి బయట ఉన్నాం అనుకోండి, బయట ఎటువంటి ప్రమాదం ఉందో మనం చూద్దామంటారా? చూడండి, మొదటి కీర్తన మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. చాలండి. ఒకవేళ దేవుడు తెరచిన ఆ సహవాసపు ద్వారంలోనికి నువ్వు ప్రవేశించకపోతే బయట జరిగేటువంటి ప్రమాదము, బయట ఎవరి ద్వారా మనకు ప్రమాదం జరుగుతుందో చెప్పమంటారా? ఫస్ట్ అంటున్నాడు ఆయన, దుష్టులు ఉన్నారు బయట. ఎవరున్నారు చెప్పండి బయట? నువ్వు ఆ సహవాసంలోనికి రాకపోతే దుష్టుల సహవాసంలోనే ఉండిపోతావు. అది చాలా ప్రమాదం. దుష్టులు అంటే ఎవరండి? దేవుడు లేడు, దేవుడు మమ్మల్ని ఏం చేయలేడు, దేవుడు మా లెక్క అడగడు అనేటువంటి స్వభావము కలిగిన వారు దుష్టులు అంటే. ఎవరు చెప్పండి? దేవుడు లేడు అనేవాడే దుష్టుడు. ఒకవేళ ఉన్నా దేవుడు మా లెక్క అడగలే, మాకు నచ్చినట్లుగా మేము తిరుగుతాములే, మా ఇష్టము అని ఎవడైతే ఉంటాడో వాడే దుష్టుడు. అందుకే దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది, దుష్టుల ఆలోచన చెప్పున నీవు నడవద్దు. నీవు వెలపల ఉంటే దుష్టుల సహవాసంలో ఉంటావు. అది చాలా ప్రమాదకరమైనటువంటి సహవాసం. అది వాడు లెక్కలేని వాడిగా వాడు జీవిస్తాడు. దేవుడు మా లెక్క అడగలేని జీవిస్తాడు. మమ్మల్ని ఎవరు అడిగేవాళ్ళు లేనటువంటి జీవితాన్ని జీవిస్తాడు. వాడు ఎవరికి భయపడ్డు. ఇటు దేవుడి భయం ఉండదు, మనుషుల భయం ఉండదు. వాడే దుష్టుడు. కాబట్టి ఆయన అంటున్నాడు, మీరు బయట ఉండొద్దయ్యా, నేను సహవాసపు ద్వారాలు తెరిచాను, మీరు లోపలికి రండి అన్నాడు. రెండవదిగా ఎవరున్నారట? పాపులు. మొదటిగా దుష్టులు ఉన్నారు. నువ్వు బయట ఉండొద్దు, లోపలికి రా. ఒకవేళ దుష్టులతో సహవాసం చేస్తే వారు దేవుళ్ళు లేని వారిగా ఉన్నారు, నీవు కూడా దేవుళ్ళు లేని వారిగా మిగిలిపోతావు. వారికి మేము ఎవరికి లెక్క అప్పచెప్పవలసిన అవసరత లేదనేటువంటి బ్రతుకు వారు బ్రతుకుతారు. ఊరి మీద వచ్చేసిన తాడు పెద్ద మీకు తెలుసండి. మా ఊర్లో, మా పల్లెటూరులో పూర్వకాలము తాడు పెద్ద అంటారు కదా, ఎద్దు అంటారు కదండి, పైన ఎలా నల్లగా ఉంటుంది. చిన్నప్పుడు ఏం చేసేవారంటే దానికి ఒక ఎర్రని రౌండ్గా ఓసోటి ఉండి గీతలు బాగా కాల్చి మక్క మీద వచ్చేసి వదిలేస్తారు ఊరి మీద. అంటే ఇది ఊరందరికీ సంబంధించింది అనమాట. కూరగాయల షాప్ దగ్గరికి వెళ్తే ఒక వంకాయ ఎడతాడు, లేకపోతే ఒక బెండకాయ ఎడతాడు, ఒక దొండకాయ ఎడతాడు. కిరాణా షాప్ దగ్గరికి వెళ్తే మా చిన్నప్పుడు బాపనయ్య గారిని ఒక ముసలాయన ఉండేవాడు, మొన్నదాకా చచ్చిపోయాడు. ఆయన బెల్లం మొక్క ఎటువంటి మాకు తెలుసు. వచ్చేసిన ఆంబోత్ ఇది. ఊరి మీద తిని తిరగడమే తప్ప రెండో పని. రోడ్డు మధ్యలో పడుకుంటుంది. ఇది ఎక్కడ పడుకుంటుందండి ఆంబోతు? లారీలు వచ్చినా ఏమొచ్చినా సరే లెక్క చేయదు. అంటే దేవుడు లేని వారి పరిస్థితి కూడా అంతే. అందుకే ఆయన అంటున్నాడు, నేను సహవాసపు ద్వారాలు తెరిచి లోపలికి రండి. బయట ఉంటే ఎవరున్నారట? పాపులు ఉన్నారు. దుష్టులు అయిపోయారు కాబట్టి రెండోదిగా ఎవరున్నారు చెప్పండి? ఇప్పుడు పాపులు ఉన్నారు. అంటే పాపులు అంటే ఎవరయ్యానంటే చాలా సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్తాను నేను. దేవుని ఉద్దేశాల కొరకు బ్రతకని వాడే పాపి, అంతే. పాప అంటే ఎవరు చెప్పండి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. అంటే దేవుని ఉద్దేశం ఏంటి? నువ్వు ఆజ్ఞను పాటించు అన్నాడు.
కానీ దేవుని ఉద్దేశానికి వ్యతిరేకంగా బ్రతికిపోయాడు ఎవడు చెప్పండి? పాపి. ఇంకా మీకు అర్థం అవ్వాలంటే గురి తప్పి ఎవడైతే బ్రతుకుతాడో వాడు పాపి. మనం గురి కలిగి ఉన్నాం. ఆ గురి తప్పి ఎవడైతే బ్రతుకుతాడో వాడే పాపి. దేవుని ఉద్దేశాల ప్రకారంగా బ్రతకిన వాడు పాపి. గురి కలిగి ఎవడైతే బ్రతకడో వాడు పాపి. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడో, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో, లేక దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడో, దేవుడు మనల్ని ఎందుకు బ్రతకమంటున్నాడో, ఎందుకు ఈ బ్రతుకునిచ్చాడో ఇవేమీ ఎరగకుండా ఎవడైతే బ్రతుకుతాడో వాడు పాపి. వాడే గురి లేనివాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఆ సహవాసపు ద్వారములు తెరిచినప్పుడు నువ్వు లోపలికి రా. లోపలికి వస్తే మంచి సహవాసాలు ఉన్నాయి. ఒకవేళ బయట ఉంటే దుష్ట సహవాసం ఉంది, బయట ఉంటే పాపుల సహవాసం ఉంది. మూడవది ఏమన్నాడండి అక్కడ? అపహాసకులు. అపహాసకులు వీళ్ళు అపహాసాలు చేస్తూ ఉంటారు. మనము చర్చికి వెళ్తున్నాం అనుకోండి, అబ్బా భక్తిపరుడు రా, ఎవడు భక్తిపరుడు వెళ్ళిపోతున్నాడు ప్రార్థనకి. మిమ్మల్ని కూడా చాలామంది అనే ఉంటారు కదండి, స్త్రీలని భక్తిపరురాలు వెళ్ళిపోతుంది ప్రార్థనకి, బైబిల్ పెట్టుకుని వెళ్ళిపోతుంది, ముసుగేసుకొని వెళ్ళిపోతుంది, తలస్నానం చేసి వెళ్ళిపోతుంది. ఎవరు వీళ్ళు? అపహాసకులు. అపహాసకులు. నేను కూడా ఎరుగుదును. నేను కూడా మా పిల్లలు మేమందరూ ఎప్పుడు కూడా ప్రతి ఆదివారం చర్చికి వెళ్తే మేము ఫ్యామిలీతో వెళ్ళాం. ఇప్పుడు కూడా మేము ఒంటరిగా వెళ్ళినటువంటి చరిత్ర చాలా తక్కువ. ఎప్పుడైనా అలా వెళ్ళుంటామేమో కానీ చాలామంది మమ్మల్ని అనేవారు, అంటే ఎగతాళి చేయలేదు కానీ మీరు నయం చక్కగా ఫ్యామిలీతో వెళ్తున్నారా అనేవారు. ఎగతాళి చేసిన వారు ఉన్నారు, భక్తి పరుల ఫ్యామిలీ వెళ్ళిపోతుందని. ఎవరు చెప్పమంటారు అన్నవాళ్ళు? దేవుని మందిరానికి వచ్చిన కుర్రాళ్ళు అనేవారు నా తోటి స్నేహితులే. భక్తి పరుల ఫ్యామిలీ వెళ్ళిపోతుంది. వీళ్ళు ఎవరయ్యానంటే దేవుడు తెలుసు, తెలియనివాడు ఏమీ కాదు. కానీ అపహాసము, హేళన చేసేటువంటి వారు ఉన్నారు. వీరందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోతారంట? కీర్తనలో గాలి చెదరగొట్టు పొట్టు లాంటి వారు. వీళ్ళందరినీ పోగేసి ఎందులో వేస్తారు? అంతే అంతే. ఈ దుష్టులు అలాగే ఈ పాపులు యొక్క అపహాసకులు వీళ్ళందరూ కూడా గాలి చెదరగొట్టి పొట్టు లాంటి వాళ్ళు. ఒక బలమైన గాలి వీచింది అనుకోండి, వాళ్ళకి స్థిరత్వము ఉండదు, ఎక్కడికి ఎగిరిపోతారో తెలదు. ఈ చిరాకు వచ్చి ఈ మున్సిపల్ కమిషనర్ గారు ఏమంటారంటే ఆ చెత్త అంతా దగ్గర పోగొట్టి ఏం చేయమంటాడు చెప్పండి? అంటే అంటాడు అంతే. ఎందుకు? ఇంకా అప్పుడు ఏ రోడ్డు మీదకి రాదో, ఎక్కడికి అది ఎగరదు. మొత్తానికి అది దాని చాప్టర్ ఏమైపోద్ది చెప్పండి, అక్కడ క్లోజ్ అయిపోద్ది. కాబట్టి దేవుడు కూడా అంతే. ఒకవేళ దుష్టుల మార్గాన్ని, పాపుల మార్గాన్ని, అపహాసకుల మార్గాన్ని నడిస్తే చెప్పాడు కదా ఆ మొదటి కీర్తనలో ఏమవుతుందో అలా జరుగుతుంది. అయితే మీరు అడగచ్చు, పాస్టర్ గారు మేము ఆ సహవాసపు ద్వారాలు తెరిచాడు కాబట్టి మేము లోపలికి వస్తామండి, మాకు ఎటువంటి సహాయం దొరుకుతుంది అని అంటే, చూడండి లోపలికి వస్తే మనకి ఎటువంటి సహవాసం దొరుకుతుంది అని అంటే, యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనంలో ఇలా రాస్తున్నాడు, మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూసిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. జాగ్రత్తగా వినండి. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. చూడండి, లోపలికి వస్తే మనకి ఎటువంటి సహాయము దొరుకుతుందట అని అంటున్నాడు. మీరు లోపలికి వస్తే మీకే కాదు మాకు కూడా దొరికింది, కాబట్టి మీరు లోపలికే రండి. మేము దేన్నైతే చూచామో, దేన్నైతే విన్నామో, దేన్నైతే తాకేమో మీరు కూడా వాటిని చూస్తారు, వాటిని వింటారు, వాటిని తాగుతారు. ఆ యొక్క అనుభవంలోనికి మీరు రండి. ఇంతకీ ఎవరి సహవాసం దొరికిందట? మన సహవాసం అయితే మాట్లాడండి, తండ్రితోనూ. అంటే యేసుక్రీస్తు వారు తెరచినటువంటి యొక్క సహవాసపు తలుపులోనికి నువ్వు ప్రవేశిస్తే మొట్టమొదటిగా నువ్వు ఎవరితో సహవాసం కలిగి ఉంటావంటే తండ్రి అయిన దేవునితో నువ్వు సహవాసము కలిగి ఉంటావు. ఒక మాట చెప్పమంటారా? తండ్రి అయిన దేవునితో సహవాసం కలిగి ఉంటే మనల్ని ప్రకాశించే విధంగా చేస్తుంది ఆ సహవాసం. ఉదాహరణకు మీకు జ్ఞాపకం చేస్తాను. మోషే గారు 40 దినములు ఎక్కడున్నారు? చెప్పండి.
సీనాయి పర్వతం మీద తండ్రితో సహవాసం చేశాడు కదా. ఆయన సహవాసం చేసినప్పుడు దేవుడు ఏమి ఇచ్చాడు? ఆయనకి రాతి పలకలు ఇచ్చాడు, పదాజ్ఞలు ఇచ్చాడు. వాటిని పట్టుకొని ఆయన పర్వతం దిగి వస్తా ఉన్నప్పుడు ఆయన ముఖం ఎలాగుందట? ప్రకాశించెను. ఆ విషయం ఎవరికి తెలుసు? మోషేని చూస్తున్న ఇశ్రాయేలుకి తెలుసు, కానీ మోషేకి ఆ సంగతే తెలియదు. అంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఏం అర్థమవుతున్నాయా అని అంటే, మనం ఎప్పుడైతే తండ్రి సహవాసంలోనికి వస్తామో మనము ప్రకాశిస్తాము అని అంటున్నాడు. అలాగే స్టెఫను విషయంలో కూడా మీరు చదివితే ఆయన ముఖం ఎలాగుందట? దేవదూత ముఖము వలె ఉంది. మరి అంతవరకు వాళ్ళతో తిరిగిన స్టెఫనే కదండి, అంతవరకు వారితో మాట్లాడిన స్టెఫనే కదండి, వారి మధ్య పరిచయం చేసిన స్టెఫనే కదండి. కానీ ఎప్పుడు ఆయన ముఖము ప్రకాశించింది అని అంటే, ఆ చివరి గడియలో తండ్రితో ఆయన కలిగి ఉన్న సహవాసమును బట్టి స్టెఫన్ గారి యొక్క ముఖం ఎలాగుందట? ప్రకాశించెను అనేటువంటి మాటను మనము చూస్తూ ఉన్నాం. నీవు లోపలికి రావాలి, దేవుడు సహవాసపు ద్వారములు తెరిచాడు. నువ్వెవరితో సహవాసం చేయాలో తెలుసా? తండ్రి అయిన దేవునితో నువ్వు సహవాసం చేయి. నువ్వు బయట ఉంటే దుష్టుల సహవాసం, బయట ఉంటే పాపుల సహవాసం, బయట ఉంటే అపహాసకుల సహవాసము. వారి యొక్క సహవాసం చేస్తే దేవుని చేతిలో చేట ఉంది. ఆ చేటలోనికి నిన్ను నన్ను ఎత్తి ఏం చేస్తారు? ఎక్కడ బారేస్తారు చెప్పండి? అగ్నిలో బారేస్తాడు. దేవుని చేతిలో చేట ఉందా లేదా? ఉందండి? ఉందా? డౌట్గా ఉందా? ఉంది. దేవుని చేతిలో చేట ఉంది, దేవుని చేతిలో మట్టపు గుండు ఉంది. ఒకసారి ఎప్పుడు మీకు చెప్పిన జ్ఞాపకం నాకు, లేకపోతే ఏదో ఒక సినిమాలు మీకు జ్ఞాపకం చేస్తా. సో కాబట్టి మనము తండ్రితో సహవాసం చేస్తే మనను ప్రకాశించేలా చేస్తుంది ఆ సహవాసం. రెండవదిగా ఆయన అన్నాడు అక్కడ మనం చదివిన వాక్యములో, ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది మన సహవాసం అన్నాడు. తండ్రితో సహవాసం చేస్తే ప్రకాశించావు కదా, మరి కుమారుడితో సహవాసం చేస్తే ఏమవుతో చెప్పమంటారు ప్రియమైన వాళ్ళరా? మనము సాక్షులుగా మారిపోతాం. ఎలా మారిపోతాం? సాక్షులుగా. యేసుక్రీస్తు వారితో శిష్యులు ఏం చేశారు చెప్పండి? సహవాసము చేశారు. చేస్తే వారు ఎలా మారిపోయారు? సాక్షులుగా మారిపోలేదా? అపోస్తుల కార్యములు మనందరికీ కూడా తెలుసు. 1వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా యేసుక్రీస్తు వారు ఆరోహణమైన తర్వాత శిష్యులందరూ కూడా యేసుక్రీస్తు వారికి ఏమయ్యారు చెప్పండి? సాక్షులుగా చేయబడ్డారు, సాక్షులుగా మార్చబడ్డారు. ఈరోజు నువ్వు యేసుక్రీస్తుతో సహవాసం కలిగి ఉంటే మనం క్రీస్తుకు సాక్షులుగా మనము చేయబడతాం, లేక ఆయనకు శిష్యులుగా మార్చబడతాం. ఆయనతో సహవాసం చేశారు. వెళ్తూ అన్నాడు, ఏ పేతురు రా నన్ను వెంబడించాడు. వెంటనే తన యొక్క వలలు విడిచిపెట్టాడు. ఆంద్రియా, ఇలా అందరూ కూడా విడిచిపెట్టి ఆయనతో సహవాసం చేయడం వల్ల మొదట వారు శిష్యులుగా చేయబడ్డారు, తర్వాత వారు సాక్షులుగా ఈ లోకంలోనికి వెళ్ళారు. ఈరోజు నీవు క్రీస్తుకు శిష్యుడిగా శిష్యురాలుగా ఉండాలంటే, లేక ఆయనకు మనం సాక్షులుగా బ్రతకాలంటే మనం ఎవరితో సహవాసం చేయాలి చెప్పండి? యేసుక్రీస్తు వారితో మనం సహవాసము చేయాలి. తండ్రితో సహవాసము ప్రకాశించేలా చేసింది, యేసుక్రీస్తు వారితో సహవాసము శిష్యునిగా సాక్షులుగా చేసింది. ఇంకెవరున్నారు లోపలికి వస్తే? అక్కడ పరిశుద్ధుల సహవాసం దొరుకుతుంది. చూడండి, ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుడైన పౌలు దశలోని సంఘానికి రాస్తూ 1వ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనములు అంటున్నాడు, సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పండి, ధైర్యం చెందిన వారిని ధైర్యపరచండి, బలహీనులకు వతనీయుడి, అందరి ఎడల ఉండండి. మనం లోపలికి వస్తే మూడవదిగా పరిశుద్ధుల సహవాసం మనకు దొరుకుతుంది. ఎవరు సహవాసం అండి? పరిశుద్ధుల సహవాసం. ఈ పరిశుద్ధులతో కనుక నువ్వు సహవాసం చేస్తే నీ మనసు ఏమైపోతుందని చెప్పమంటారా? అక్రమముగా నడుచుకునే వారికి ఏం చెప్తాం? బుద్ధి చెప్తాం. మేము చాలా సంవత్సరాలు, చాలా నెలలో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మందికి చెప్పే ప్రయత్నం చేశాం, కానీ మా మాట వినలేదు. ఎవరు చెప్పారో వాళ్ళు చెప్పారు. అప్పుడు వాళ్ళు క్రమముగా నడడం నేర్చుకున్నారు. నేనైనా అంతే, మీరైనా అంతే ప్రియమైన వాళ్ళారా. దేవుడు ఆయన చెప్పినట్లు మనం వింటే క్రమముగా ఉంటాం. అందుకే మనం ఎప్పుడైతే ఈ యొక్క పరిశుద్ధుల సంఘ సహవాసంలోనికి వచ్చామో అక్రమంగా నడుచుకునే వారికి మనం ఏం చెప్పాలా? బుద్ధి చెప్పాలా. కానీ మనం భయపడతాం. చెప్తే ఏమనుకుంటారని చెప్పడం మానేస్తే వాడి నాశనానికి మనమే కారణం అవుతాం. తెలుసండి? అప్పటికప్పుడు వాడు బాధపడినా బుద్ధి చెప్తే వాడు బాగుపడి లైఫ్ లాంగ్ దేవునితో ఉంటాడు.
మనకెందుకులే ఏమైనా అనుకుంటాడేమో అని వదిలేసామనుకోండి, వాడు ఏమైపోతాడు చెప్పండి? జీవితాంతకాలము వాడు దేవునికి దూరం అయిపోతాడు. కాబట్టి అక్రమంగా నడుచుకునే వారికి మనం ఏం చెప్పాలట? బుద్ధి చెప్పండి. చాలామంది సంఘంలో ధైర్యం చెడిన వారు ఉంటారు. కుటుంబ సమస్యలో, లేకపోతే భార్య భర్తల మధ్య సమస్యలో, లేక ఆర్థిక సమస్యలో, అనారోగ్యపరమైన సమస్యలు ఏవో ఒకటి ఉన్న కారణాన ధైర్యం చెడిపోతారు చాలామంది. నాకెందుకు ఈ బ్రతుకు, నాకెందుకు వచ్చిన జీవితం అనేటువంటి ఆలోచన తలంపులతో కొన్ని కుటుంబాలు జీవిస్తూ ఉన్నప్పుడు, వారికి కలిగిన సమస్యలను బట్టి వారు జీవిస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే మన భుజం వారికి ఇచ్చి, మన భుజం పైన వారి తల పెట్టి, అక్క నువ్వేం భయపడక, అక్క మేము ప్రార్థన చేస్తాం, చెల్లి నువ్వేం భయపడకు, లేక తమ్ముడా నువ్వు భయపడకు, అన్నా నువ్వు భయపడకు, మేము ఉన్నాం కదా అని చెప్పే వారికి మనం ఏం చెప్పాలట? ధైర్యాన్ని చెప్పాలి. మనం తెలుసు, మన చుట్టూ మన క్రైస్తవుడికే కాదు అన్యులు కూడా మనం ధైర్యాన్ని చెప్పాలి. ఏం కాదు, మేము ప్రార్థన చేస్తాం, నువ్వు ధైర్యంగా ఉండు, ఈ సమస్య పెద్దదేం కాదు, మా దేవునికి ఇది అసలు సమస్యే కాదని మనము ధైర్యం చెందిన వారికి మనం ఏం చెప్తూ ఉండాలా? ధైర్యాన్ని చెప్తూ ఉండాలా. ఇది ఎవరు చేస్తారంటే పరిశుద్ధుల సహవాసంలో ఉన్నవారు. మూడవదిగా ఆయన ఏమన్నాడు అక్కడ? బలహీనులకు ఓతివ్వండి. బలహీనలు ఉంటారు చాలామంది. ఎటువంటి బలహీనతలు అంటే అనారోగ్యపరమైన బలహీనతలు ఉండొచ్చు, ఆర్థికపరమైన బలహీనతలు ఉండొచ్చు, ఆధ్యాత్మికపరమైన బలహీనతలు కూడా ఉండొచ్చు. వారికి మనం ఏమి ఇవ్వాలి? ఓతనివ్వాలి. ఒకవేళ ఆధ్యాత్మికంగా వెనక జారిపోతున్నారనుకోండి, ఒక పాట పాడో, ఒక వాక్యాన్ని చదువు, వాక్యాన్ని చెప్పు, లేకపోతే నీ సాక్ష్యాన్ని చెప్పి వారికి ఏమి ఇవ్వాలి? ఓతనివ్వాలి. ఒకవేళ వస్త్రాలు లేని వారు ఉంటారు, ఈ కడిగిన దాంట్లో ఒక వస్త్రాన్ని ఇచ్చి, అక్కడ మేము భయపడకు, క్రిస్మస్కి ఇంకా దేవుడు మంచి రీతిలో అనాలు. ఒకవేళ ఆహారం లేదు, లేకపోతే బియ్యం లేవు, అక్కడ మేము భయపడకు, లేకపోతే సహోదరుని భయపడకు, నేను ఉన్నానని ఒక కేజీ బియ్యం పట్టుకెళ్ళి సహోదరుడికి ఇవ్వగలిగితే అదే కదా పరిశుద్ధుల సహవాసం. అనారోగ్యంతో ఉన్నప్పుడు, హాస్పిటల్ ఉన్నప్పుడు మన దగ్గర ఉన్న మంచి పద్ధతి ఏంటంటే, బలహీనంగా ఉంది, అనారోగ్యంతో ఉన్నారంటే చక్కగా పెద్దలే కావచ్చు, లేకపోతే విశ్వాసులే కావచ్చు, చాలా చక్కగా పరామర్శిస్తూ ఉన్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారితో సహవాసం చేస్తే ఈ లక్షణాలన్నీ కూడా వస్తాయి. చూడండి, యేసుక్రీస్తు వారితో ఉన్నవారు కూడా యేసుక్రీస్తు వారి యొక్క అవసరతలు తీర్చాడు. 3 రోజులు వాక్యం చెప్పాడు, వాళ్ళకి ఆకలేసేస్తుంది, అన్నం పెట్టాలా, భోజనం పెట్టాలా. ఆయన ఏమన్నాడు? ఎవరి దగ్గర ఏమైనా ఉన్నాయో తినడానికి అని అడిగినప్పుడు, ఇదిగో ప్రభు ఒక 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయన్నాడు. వాటిని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వారికి పంచి పెట్టాడు. వారి చుట్టూ ఉన్న వారికి బలహీనంగా ఉంటే బలపరిచాడు, అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థతలు ఇచ్చాడు కదండి. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి మరి యోధా దగ్గర అందుకే డబ్బు సంచి పెట్టాడు, పేదలు జ్ఞాపకం చేసుకోవడానికి, నిరుపేదలకి అవసరతలు ఆదుకోవడానికి ధనము, అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థతలు ఇచ్చాడు, ఆహారం లేని వాడికి ఆహారం పెట్టాడు. అంటే ఆయన చేసినటువంటి పనులన్నీ కూడా మనం చేయాలి. ఎందుకంటే ఆయన సహవాసంలో మనము ఉన్నాం కాబట్టి, పరిశుద్ధుల సహవాసంలో ఉన్నాం కాబట్టి అందరి ఎడల దీర్ఘశాంతం గలవారై ఉండాలి. అందరి ఎడల, సంఘంలో అందరి ఎడల కూడా మనము దీర్ఘశాంతము కలిగిన వారిగా ఉండాలి. కాబట్టి ఆయన అంటున్నాడు, ఇదిగో మీ ఎదుట నేను సహవాసపు తలుపులు తెరిచాను, మీరు లోపలికి రండి. లోపలికి వస్తే మీరు తండ్రితో సహవాసం చేస్తారు, ఆ సహవాసం మిమ్మల్ని ప్రకాశించేలా చేస్తుంది. లోపలికి రండి, కుమారుడు ఉన్నాడు, ఆయనతో మీరు సహవాసం చేస్తే మీరు శిష్యులుగా మార్చబడతారు, అలాగే సాక్షులుగా కూడా ఉంటారు. లోపలికి రండి, పరిశుద్ధులు ఉన్నారు, వారితో మీరు సహవాసం చేయండి. వారితో మీరు సహవాసం చేస్తే అక్రమంగా నడుచుకునే వారికి మీరు ఏం చేస్తారట? బుద్ధి చెప్తారు. ధైర్యం చెందిన వారికి ధైర్యాన్ని ఇస్తారు, బలహీనులకు ఊతనిస్తారు. అందరి ఎడల మీరు ఎలా ఉంటారు చెప్పండి? దీర్ఘశాంతం కలిగిన వారుగా ఉంటారు అని అంటున్నాడు. ఒకవేళ మేము రాము, మాకు నచ్చినట్లుగా మేము ఉంటామనంటే, బయట దుష్టుడు ఉన్నాడు, బయట పాపులు ఉన్నారు, బయట అపహాసకులు ఉన్నారు. వారి యొక్క అంతం నరకం, వారి యొక్క అంతం నిత్య అగ్నిగుండం. కాబట్టి మీరే తెలుసుకోండి, నేను రక్షణ ద్వారం తెరిచాను, లోపలికి రండి, రక్షించబడతారు. సహవాసపు ద్వారాలు తెరిచాను, లోపలికి రండి, మీరు తండ్రితోనూ కుమారునితోనూ పరిశుద్ధులతోనూ మీరు ఏం చేస్తారు? సహవాసం చేస్తారు. 3వ ద్వారాన్ని చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 13వ వచనాన్ని చదవండి. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును అనే మాటను మనము ఇక్కడ చూడగలుగుతున్నాం. 3వదిగా మనం ఆలోచన చేస్తే ఆయన తెరిచిన ద్వారం ఏమిటి, తలుపు ఏమిటో చెప్పమంటారా? ప్రార్థన తలుపులు అని తెరిచాడు కదండి. మీరు నా నామమున దేన్ని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచుటకే దానిని
చేతును అన్నాడు. ఈ మాట మనకి ఏం నేర్పిస్తుంది వాక్యం అని అంటే, ఆయన ప్రార్థన తలుపులు తెరిచాడు. ఇప్పుడు మనం లోపలికి రావాలి. లోపలికి వస్తే ప్రియమైన వాళ్ళరా, నీ యొక్క కష్టాలు, నీ యొక్క కన్నీళ్ళు, నీ యొక్క కలవరాలు, వాటన్నిటిని నువ్వు కరతీర్చుకోవాలి అని అంటే ఎక్కడికి రావాలి చెప్పండి? ఆ యొక్క ప్రార్థనా ద్వారంలోనికి మనము ప్రవేశించాలి. లోపలికి వచ్చిన వాడు దేవుని మీద ఆధారపడతాడు, లేక ప్రార్థన మీద ఆధారపడతాడు. నువ్వు ప్రార్థన చేస్తే నీ కన్నీళ్లు తొడవబడతాయి. నువ్వు ప్రార్థన చేస్తే నీ యొక్క కష్టాలన్నీ పోతాయి. నువ్వు ప్రార్థన చేస్తే నీ కలవరాలన్నీ కూడా ఆయన తీసివేసేటువంటి దేవుడు. అయితే మనకు రావాల్సింది ఏమిటంటే ప్రార్థన చేయడము రావాలి. అందుకే కుటుంబ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది, వ్యక్తిగత ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది, సంఘ ప్రార్థన కూడా చాలా ప్రాముఖ్యమైనదని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే మనం ఏదైనా పొందుకోవాలి అని అంటే ప్రార్థనే కావాలి. నువ్వు దేనినైనా జయించాలి అని అంటే ఏం కావాలి? ప్రార్థనే కావాలి. అడగడం అంటే ఏంటి చెప్పండి? దేవుణ్ణి అడగడం అంటే ఏంటి? ప్రార్థన చేయడమే కదా అడగడం అంటే. ఆయన అదే కదా అన్నాడు, మీరు నా నామమున దేనిని అడుగుదురో. మనం ఎలా అడుగుతాం? ప్రార్థన ద్వారా, ప్రార్థనతో దేవుణ్ణి అడుగుతాం. నువ్వు ప్రార్థన చేస్తే ఆయన మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ఎవరైతే ఈ యొక్క ద్వారంలోనికి ప్రవేశిస్తారో వారు ప్రార్థన మీద ఆధారపడతారు. మరి బయట ఉన్నవారు దేని మీద ఆధారపడతారు అని అంటే, ఇర్మియా గ్రంథములో ఆ మాట రాయబడి ఉంది. బయట ఉన్నవారు వీటి మీద ఆధారపడతారంటండి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనములు అంటున్నాడు, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి. బయట ఉన్నవారు దేని మీద ఆధారపడతారు చెప్పమంటారా? జ్ఞానం మీద ఆధారపడతాడట. వారు సొంత జ్ఞానం మీద ఆధారపడతారు. అందుకే సామెతల గ్రంథంలో నీ స్వబుద్ధిని నీవు ఆధారం చేసుకోవద్దు. చాలాసార్లు చెప్పాను. స్వబుద్ధి ఎటువంటిదట? పెన్సిల్ ముళ్ళు లాంటిదంటండి. గట్టిగా నొక్కి పెట్టి రాయండి, ఏమవుతుంది? అది విరిగిపోతుంది. మన జ్ఞానం, మన స్వబుద్ధి కూడా అంతే. కాబట్టి మన స్వబుద్ధిని, మన యొక్క జ్ఞానాన్ని మనం ఎప్పుడు కూడా మనము ఆధారం చేసుకోకూడదు. అది దేవుని ముందు వెర్రితనం. ఈ లోక జ్ఞానము దేవుని ముందు ఏంటి చెప్పండి? అది వెర్రితనం. కాబట్టి నువ్వు లోపలికి ప్రవేశించి దేవుని మీద ఆధారపడాలి. నువ్వు దేవుని మీద ఆధారపడి నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు లోకంలో ఉంటే నీ జ్ఞానాన్ని నువ్వు ఆధారం చేయాలి. రెండవదిగా ఏమని చెప్పండి? ఆయన సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. శౌర్యం అంటే బలం. గట్టిగా ఎముకల మీద కొంచెం కండ పట్టబోతుకి నా అంత మొనగాడు, మగవాడు, వీరుడు, సూర్యుడు లేరనుకుంటాం కదండి. దాన్ని ఇప్పుడు మనం సింపుల్గా చెప్పాలంటే సిక్స్ ప్యాక్ పోయింది, ఇప్పుడు 8 ప్యాక్ వచ్చింది. జిమ్లో కసరత్తులు తెగజేసేస్తున్నారు. ది గ్రేట్ అలెగ్జాండర్ ఎలా చచ్చిపోయి చెప్పండి? ఏమొచ్చి చచ్చిపోయి? ఏం కుట్టింది? నీ 6 ప్యాక్, నీ 8 ప్యాక్ను దోమ కుట్టింది అనుకోండి, డెంగ్యూ వచ్చి ఏమైపోతాం? చచ్చిపోతాం. కలరా వచ్చినా ప్రమాదమే. కలరా దేనివల్ల వస్తుందండి? ఈగల వల్లే కదండి. కలరా దేనివల్ల? ఈగల వల్ల వస్తుంది. అంటే నీ బలం, నీ 8 ప్యాక్, నీ 6 ప్యాక్, నీ జ్ఞానం, నీ శౌర్యం, నీ బలం ఆఫ్టర్ ఒక ఈగతో పోతుంది. ఎంత విచిత్రం చూశారు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఆయన అంటున్నాడు, నేను ప్రార్థనా తలుపులు తెరిచే లోపలికి రండి. లోపలికి వస్తే ఎలాంటి అనుభవాలు గుండా వెళ్తామో చెప్తాను, కానీ ముందు బయట ఉంటే ఎటువంటి అనుభవాలు మీకు చెప్తున్నాను నేను. బయట ఉంటే నీ జ్ఞానం మీద నువ్వు ఆధారపడతావు, అది చాలా ప్రమాదం. దేవుని దృష్టిలో వెరితనం. నీ బలాన్ని ఆధారం చేసుకోవద్దు. పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది వారి యొక్క బలాలు ఆధారం చేసుకొని దేవుని ప్రజల మీదకి యుద్ధాలకు వచ్చారు. కానీ దేవుడు చాలా సింపుల్గా వారందరినీ కూడా కందిరీగలతో చెదరగొట్టేశాడు. అమోరీలు, పెరిజ్జీలు వీళ్ళందరినీ కూడా కొన్ని చోట్ల యుద్ధం చేయొచ్చు, కానీ కొన్ని చోట్ల ఏం చేశాడు చెప్పండి? జోరీగలు, కందిరీగలు పంపించి చెదరగొట్టేశాడు. వాళ్ళు అనుకున్నారు, అబ్బా మా అంత బలవంతులు లేరు అనుకున్నారు. 6 మూరల జానెడు తొరగొట్టాడు. నేను కుక్కను అనుకున్నావా? నిజంగా కుక్కే. కానీ వాడు జ్ఞానాన్ని బట్టి నేను వీరుణ్ణి, సూర్యుని అనుకున్నాడు. కానీ దేవుని దృష్టిలో, దావీదు దృష్టిలో గొలియాదు ఎవరు చెప్పండి? నిజంగా కుక్కే. మీకు ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తాను. దేంతో కొట్టాడు అతన్ని? వరుసల్లో రాయబెట్టి గిర్ర గిర్ర తిప్పి కొట్టాడు. పడిపోయిన తర్వాత ఏం ఉపయోగించాడు? తల నరకడానికి కత్తి ఉపయోగించాడు. సో కాబట్టి అన్నిసార్లు వరుసలు పనిచేయదండి, గుర్తుపెట్టుకోండి. వరుసలు ఎక్కడ ఉపయోగించాలి అక్కడ ఉపయోగించాలా.
కొట్టాడు, వరుసలతో పడిపోయాడు. కానీ అతను తల నరకడానికి ఏమి ఉపయోగించాడు? కత్తిని ఉపయోగించాడు. దేవుళ్ళో ఉన్నప్పుడు దేవుడే మనకు ఆ యొక్క ఆయుధాలు ఇస్తాడు. ఏ సమయంలో మనకి ఏది కావాలో, ముందు వాడిని పడగొట్టడానికి ఏది కావాలి? రాయే కావాలి. కానీ తర్వాత తల నరకడానికి ఏది కావాలి? ఖడ్గము కావాలి. నిజంగా వాడు కుక్కే, ఆ సంగతి వాడే ఒప్పుకున్నాడు. నేను కుక్కను అనుకున్నామంటే ఓఎస్ కుక్కనే, వాడు కుక్కే. కాబట్టి మొదట చిన్న రాయితో పడగొట్టి తర్వాత దేవుడు కత్తి అనేటువంటి ఆయుధాన్ని దావీదు గారికి ఇచ్చాడు. కాబట్టి నువ్వు దేవుని దగ్గరికి వస్తే, ఆ ప్రార్థనా ద్వారంలోకి నువ్వు ప్రవేశిస్తే నీకు విజయాలు దేవుడే అనుగ్రహిస్తాడు. వాడు బయట ఉన్నాడు కాబట్టి వాడి బలాన్ని, వాడి జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నాడు గొలియాతు, నష్టపోయాడు. నెబుకద్నెజరు కూడా అంతే, నా జ్ఞానం నా బలం అనుకున్నాడు. 7 సంవత్సరాలు గడ్డి మేస్తాడు పశువులతో కూడా కలిసి. కానీ దేవుని మీద ఆధారపడ్డ దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో అనువారు, అలాగే యోసేపు కావచ్చు, అలాగే దావీదు కావచ్చు, వీరందరూ కూడా దేవుని మీద, ప్రార్థన మీద ఆధారపడ్డారు. కాబట్టి దేవుడు వారికి ఏమి ఇచ్చాడు చెప్పండి? విజయాలు ఇచ్చాడు. మనం లోపలికి వస్తే కొన్ని ప్రార్థన అనుభవాలు ఉంటాయి. ఆ యొక్క ప్రార్థన అనుభవాలు గుండా మనం వెళ్ళిపోవాలి. ఏంటి చూడండి, మీకు చాలా సింపుల్గా ఏమిటి అనుభవాలు? మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 14 వచన ప్రకారముగా ఆ మొదటి అనుభవం ఏమిటయ్యానంటే, తండ్రి చిత్త ప్రకారముగా మనం ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి? తండ్రి చిత్త ప్రకారముగా, మన చిత్తం కాదు. ప్రార్థన చేయి, మంచిదే, కానీ లిస్ట్ పెట్టకండి. మనం డిమార్ట్కి వెళ్ళేటప్పుడు ఒక లిస్ట్ రాసుకుని వెళ్తాం, చూశారు? ఆ లిస్టు కాదు మనం చేయవలసింది. తండ్రి చిత్త ప్రకారముగా గెత్సెమనే తోటలో కుమారుడు యేసుక్రీస్తు వారు ఏమని ప్రార్థన చేశాడు? తండ్రి నీ చిత్తమైతే, అంతే. తండ్రి చిత్త ప్రకారముగా మనం ప్రార్థన చేయాలి. ఈ అనుభవం మనకు ఉండాలి. ఈరోజు ఎవరైతే ఈ ప్రార్థనా ద్వారములోకి ప్రవేశించారో వారికి ఉండవలసిన మొదటి అనుభవం ఏమిటయ్యా అంటే, తండ్రి చిత్త ప్రకారముగా ప్రార్థన చేయాలి. మనము చదివిన యోహాను సువార్త 14వ అధ్యాయం 13వ వచన ప్రకారముగా కుమారుని నామములో ప్రార్థన చేయాలి. తండ్రి చిత్త ప్రకారముగా ప్రార్థన చేయాలి. రెండవదిగా కుమారుని యొక్క నామములో. కుమారుని నామములో అడగడం అంటే అర్థం ఏంటో చెప్పమంటారా? ఆయన యొక్క స్వభావములో మనం అడగాలి. ఆయన స్వభావం ఎటువంటిది? తగ్గింపు కలిగినటువంటి స్వభావము, క్షమాపణ కలిగినటువంటి స్వభావము, దీన స్వభావము, ఇవన్నీ కూడా యేసుక్రీస్తులో ఉన్నాయి. అటువంటి స్వభావముతో మనం ఏం చేయాలట? అడగాలి, లేక ప్రార్థన చేయాలి. అది కుమారుని నామములో అడగడం అంటే ఆయన యొక్క స్వభావంలో మనం ప్రార్థన చేయాలి. తండ్రి చిత్తముగా మనము ప్రార్థన చేయాలి. ఈ అనుభవాలు మనకు ఉండాలి. మూడవదిగా అంటున్నాడు కదా, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచన ప్రకారముగా అంటున్నాడు, ఆత్మ సహాయముతో మనము ప్రార్థన చేయాలి. ఈ అనుభవాలు మనకు ఉండాలి. ఈ ప్రార్థనా సహవాసంలోకి నువ్వు వస్తే తండ్రి చిత్తము, కుమారుని యొక్క నామము, ఆత్మదేవుని యొక్క సహాయము, ఈ అనుభవాలు గుండా మనం నడుస్తూ ఉంటాం. దేవుడు అంటున్నాడు, నీ క్రియలను నేను ఎరుగుదును, నీ పడిన కష్టం నేను ఎరుగుదును, నీ సహనాన్ని నేను ఎరుగుదును. నువ్వు దుష్టిని సహించలేదు, నువ్వు సంఘానికి, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న వారిని సహించలేదు, వారితో నువ్వు పోరాటం చేశావు, ఎదురొడ్డే వాళ్ళని. కాబట్టి నీ క్రియలను ఎరిగాను కాబట్టి నీ ఎదుట నేను తలుపులు తెరిచాను. ఒకటి రక్షణ ద్వారాన్ని తెరిచాను, రెండవదిగా సహవాసపు ద్వారాలు తెరిచాను, మూడవదిగా ప్రార్థనా ద్వారములను తెరిచాను. బయట ఉంటే మనకు కలిగే నష్టాలు ఏంటో మనం నేర్చుకున్నాం, లోపల ఉంటే మనకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటో కూడా మనము నేర్చుకున్నాం. ప్రియా దేవుని సంగమా, నువ్వు వెలుపల ఉంటావా లోపల ఉంటావా? లోపలికి రా, ప్రయోజనము. బయట ఉంటే ప్రమాదము. లోపల ఉంటే క్షేమము, బయట ఉంటే క్షేమము. లోపల ఉంటే రక్షించబడతావు, బయట ఉంటే భక్షించబడతావు. చాయిస్ నీదే. దేవుడు ఎవరిని బలవంతం చేస్తా లేదు, కానీ మన ముందు మార్గాలు పెట్టాడు. నేర్చుకున్నాం, తెలుసుకున్నాం. కాబట్టి ప్రభువా, ఇదిగో నువ్వు తెరిచిన ఆ రక్షణ ద్వారంలోని ప్రవేశిస్తాను, ఆ సహవాసంలోనికి నేను వస్తాను, ప్రార్థనా ద్వారంలోనికి నేను ప్రవేశిస్తాను. ఆత్మదేవుడా, మీరు నాకు సహాయం చేయండి. నేను రావాలని ఆశ కలిగి ఉన్నాను, ఆసక్తితో ఉన్నాను. నన్ను బలపరచు ప్రభువా అని ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.